హలో! హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? మనకి వేసవికాలం వచ్చేసింది కదండీ! మామిడి పండ్లు మనకి వేసవికాలంలోనే దొరుకుతాయి కాబట్టి ఇదే మొదటి రోజండి మేము మామిడి పళ్ళు తెచ్చుకున్నామండి. చాలా చాలా బాగుంటాయండి. తింటుంటే చాలా తీయగా ఉంటాయి. ఇంకా తినాలి తినాలనే ఉంటుందండి. చిన్న పిల్లలకైతే ఇంకా పండు తీసుకొని చాలా సంతోషపడతారండి. తినాలి 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 అని చాలా చాలా సంతోషపడతారు. కాబట్టి ఏంటంటే పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరు తింటారండి. అందరికీ కూడా ఇది పండు వద్దు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు, తింటే చాలా బాగుంటుందని చాలా సంతోషపడతారండి. అయితే మరి మనకి వేసవికాలంలో దొరుకుతాయి కదండి. ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కూడా చక్కగా ఈ పండు దొరుకుతాయి. హాయిగా తెచ్చుకోవచ్చు. పచ్చడికి కాయలు తెచ్చుకోవచ్చు. పండు కాయలు అయితే హాయిగా తినచ్చు. ఎంతో వేసవికాలాన్ని మనం సంతోషంగా ఆనందించవచ్చండి. చాలా పళ్ళు వస్తాయి, చాలా కాయలు వస్తాయి. కానీ ఈరోజు మామిడిపళ్ళు తెచ్చుకున్నాం. అలాగే అండి బొప్పస్కాయ కూడా తెచ్చుకున్నాం అండి. బొప్పాయి వల్ల కూడా చాలా చాలా ప్రయోజనాలండి. మన కంటి చూపు మెరుగవుతుందండి. మనకు ఫైబర్ బాగా వస్తుందండి. బ్లడ్ కూడా వస్తుందండి. దీనివల్ల చాలా ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయండి. వేసవి కాలం కదా, ఎండలు కదా, బయటకు వెళ్తే ఇబ్బంది కదా అనుకోకుండా మనము ఒక్క నిమిషం అలా వెళ్ళి తెచ్చుకున్నట్టయితే అండి ఇలా జ్యూస్లో రూపంలో కానీ పండ్లు ముక్కల రూపంలో కానీ అలా తిన్నట్టయితే అండి మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ వేసవ తాపాన్ని కూడా మనం తట్టుకోగలిగిన అవుతామండి. మజ్జిగ ఒకటే కాదండి, ఇలా మనం ఫ్రూట్స్ తెచ్చుకొని జ్యూస్ చేసుకొని తినడం, ముక్కలు తెచ్చుకొని కట్ చేసుకొని ముక్కలు తినడం ఇలా చేస్తే చాలా ఆరోగ్యాన్ని మంచిదండి. మరి మీకు నచ్చిందా అండి వీడియో? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో మా ఫ్రూట్స్కి నేను ఏం చెప్పాను అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.